కాకినాడ మెడికోర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. తలలోని రక్తనాళాలను రక్తం గడ్డకట్టి ఉన్న వైద్యాన్ని తలకు ఎటువంటి గాయం చేయకుండా ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను మెడికల్ ఆసుపత్రి సెంటర్ హెడ్ ఎన్ అంజిబాబు శనివారం ఆసుపత్రిలో విలేకరులకు వివరించారు. సమావేశంలో వైద్యులు లింగోలు చందు, కృష్ణ భాస్కర్, శ్రవణ్, అజయ్ రాకేష్, అరవింద్, రత్న, మౌనిక, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రవణ్ గారు అండ్ మా ఎనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ టీం డాక్టర్ అజయ్ సారు అండ్ డాక్టర్ అరవింద్ సారు మొత్తం అందరూ ఒక టీం వర్క్ చేసి ఈ కేసుని ఇక్కడ జరిగింది. ఎందుకంటే తల ఓపెన్ చేయకుండా తొడలోంచి మనం వైర్ పంపించి రక్తనాళాలను రిపేర్ చేయడం అనమాట. ఇది ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అలాగే చాలామంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటారు. ఇక్కడ జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది మా దగ్గర రెండో కేసు. సో రెండు సక్సెస్ అయ్యాక ప్రెస్ మీట్ పెడదామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. సో సెకండ్ కేసు, దీని గురించి మరింత వివరంగా మన న్యూరో చీఫ్ చందు సార్ తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ లింగోల్ చందు, కన్సల్టెంట్ చీఫ్ న్యూరో సర్జన్, మెడికల్ హాస్పిటల్ కాకినాడ. ముఖ్యంగా ఈ కేసు ఎన్యూరిజము, ఇది చాలా పెద్ద ఎన్యూరిజం, ఆల్మోస్ట్ 4 సెంటీమీటర్స్ ఉంది సైజు, అంటే జైంట్ ఎన్యూరిజం అంటారు. సో దానికి ఏంటంటే సర్జరీ చేద్దామా లేకపోతే కాయిలింగ్కి వెళ్దామా అనుకున్నాం. ఎందుకంటే కాయిలింగ్ అనేది కొంచెం ఎఫోర్డబుల్ ఇష్యూ కూడా ఉంటుంది, సేఫే కానీ ఎఫోర్డబుల్ ఇష్యూ, అంటే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్ అటెండెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేసాము. ఫస్ట్ ఓపెన్కి వెళ్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ మనం వెనక్కి స్టెప్ బ్యాక్ చేసాము. ఓపెన్కి వెళ్ళడం అంత సేఫ్ కాదు అనిపించి పేషెంట్స్ని మళ్ళీ కన్విన్స్ చేసాం. వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా పెట్టి చెప్పాము. వాళ్ళు కొన్న బెంగళూరు వెళ్తామంటే ఓకే మీరు వెళ్ళొచ్చు, ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పాము. బెంగళూరు నిమ్హాన్స్కి వెళ్ళి వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. మనమైతే ఏమైతే మాట్లాడాము, ఇక్కడ రిస్క్స్ ఏముంటాయి, అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పాము. అది చెప్పిన తర్వాత మా చీఫ్ న్యూరో ఫిజిషియన్ ఇంటర్వెన్షనిస్ట్ భాస్కర్ గారితో కూడా డిస్కస్ చేశాను. డిస్కస్ చేసి కాన్ఫిడెంట్గా మనం కేసు హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్, మనం హ్యాండిల్ చేయగలం, మనం చేద్దామని చెప్పారు. సో ఆయన ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేసి కేసుని మనం ఏ బెస్ట్ సెంటర్స్లో ఏ రిజల్ట్స్ అయితే తేగలిగామో ఆ రిజల్ట్స్ తీసుకొచ్చాము. సో కేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు కృష్ణ భాస్కర్ గారు అండ్ ఆయన టీము శ్రవణ్ గారు మనకి తర్వాత పోస్ట్ ప్రొసీజర్ తర్వాత 2-3 డేస్ మానిటర్ తర్వాత పేషెంట్ బాగా నడుస్తుంది, మాట్లాడుతుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా రాలేదు. సో ఇదొక మనం సేఫ్ పద్ధతి. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఏంటంటే ఇది యూజువల్గా హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ లాంటి బిగ్ సిటీస్లో చేస్తారు. కానీ ఇది ఇక్కడ మనం చేయగలిగాము ఇక్కడ ఈ ప్రొసీజర్. కారణం ఏంటంటే మెయిన్ మనకి చాలా పెద్ద టీం ఉంది కాబట్టి అంత ధైర్యంగా తీసుకోగలిగాం. ఇప్పుడు గమ్మున ప్రొసీజర్లో మనకి బ్యాకప్ మా చీఫ్ న్యూరో సర్జన్ గారు చందు సార్ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటే మేము అందరం ముందుకెళ్ళాం. తర్వాత మా టీంలో న్యూగా డాక్టర్ శ్రవణ్ గారు కూడా వచ్చారు. మరి వారి ఎక్స్పీరియన్స్, వారి సహకారం కూడా మాకు బాగా తోడైంది. అట్ సేమ్ టైం ఆ ఎనస్థీషియా ప్రొసీజర్ చేస్తున్నంతసేపు కూడా ఒక దాదాపు ఉన్న టైం కూడా ఇంటెన్సివిస్ట్ టీమ్ అండ్ క్రిటికల్ కేర్ టీం కూడా చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చింది. ఆ పేషెంట్ ఆపరేషన్ అయిన 3-4 డేస్ కూడా క్రిటికల్ కేర్ టీం, న్యూరో సర్జరీ గారు, మేము, తర్వాత డాక్టర్ శ్రవణ్ గారు కూడా చాలా కేర్ఫుల్గా క్రిటికల్ కేర్ టీం నేను చేసి ఒక 2 కేసెస్ సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఈ ఊరిలో మెయిన్ ప్రాబ్లం చెప్పినట్టయితే ఖర్చుతో కూడింది. అయినా కానీ మేము పేషెంట్స్కి బాగా కౌన్సిల్ చేసాము. సెకండ్ ఒపీనియన్ వాళ్ళు నిమ్మెన్స్కి, శ్రీచిత్రకి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడే చేయించుకున్నారు. అండ్ మాకు మెయిన్ అండ్ మా సెంటర్ హెడ్ అంజిబాబు గారు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా సార్ ఇక్కడ చేయండి అని నేనున్నానని చెప్పి మా అందరినీ ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. సో ఎస్, అందరికీ కూడా మా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ అటువంటి టఫ్ ప్రొసీజర్ ఫ్లో డైవర్టర్ అంటామో, స్ట్రెంత్ లెంగ్త్ ఎంత ఉంటుంది, అది తీసుకుంటుందా లేదా, ఎంత సైజ్ వాడాలి, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని టీం ద్వారా మేము అందరం ముందుకు. సో మాకు టీం అందరూ ఉండడం, ఎనస్థీషియా టీము, న్యూరో సర్జరీ టీము, ఇలా ఇంటర్వెన్షన్ నా కొలీగ్, ఇలా డాక్టర్ భాస్కర్, వీళ్ళందరూ ఉండడంతో ఈ పేషెంట్కి చాలా ఏ ప్రాబ్లము లేకుండా చాలా సాఫ్ట్గా ప్రొసీజర్ అయిపోయింది. ప్రొసీజర్ తర్వాత మా ప్రొసీజర్ సోమవారం నాడు చేసాము. మంగళవారం, బుధవారం కూడా పేషెంట్ ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో కూడా చాలా క్లోజ్గా చూసుకున్నాము. ఏ చిన్న కాంప్లికేషన్ కూడా లేకుండా ప్రొసీజర్ ముందు, అంటే మత్తు ఇచ్చే ముందు పేషెంట్ ఎలా ఉన్నారు, మత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ ప్రాబ్లము లేకుండా, అంటే కాలు వీక్నెస్ రావడం కానీ అలా కొత్తగా ఏమీ రాకుండా ముందు ఎలా ఉన్నారో సేమ్ అలాగే తర్వాత కూడా ఉన్నారన్నమాట. అసలు చిన్న కాంప్లికేషన్ కూడా జరగకుండా జరిగింది. నెక్స్ట్ ఇదేంటంటే ఇంకొక 2 ఇష్యూస్ చెప్పాల్సినవి. ఒకటి కాస్ట్ గురించి, ఒకటి అసలు కాకినాడలో చేయొచ్చా, హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళాలి. మనం హయ్యర్ సెంటర్, సపోజ్ ఇప్పుడు పేషెంట్ చాలా రిచ్గా ఉన్నాడు, ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకోవాల్సిన 2 విషయాలు అనమాట. ఒకటి ఏంటంటే పేషెంట్ ఎఫోర్డబిలిటీ. డెఫినెట్గా
కాకినాడతో కంపేర్ చేస్తే హైదరాబాద్లోనో వేరే బెంగళూరులోనో ఎక్కడో చోట మనకి మంచి ట్రీట్మెంట్, మంచి ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ రొటీన్గా ఇటువంటి ప్రొసీజర్ చేసే డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి రొటీన్గా ప్రాబ్లము అన్నిసార్లు మనకి హైదరాబాద్ తీసుకెళ్లేదాకా టైం ఉంటుందా లేదా. ఇప్పుడు ఒక్కొక్కసారి హైదరాబాద్ తీసుకెళ్తారు, తీసే లోపల మన చేజారిపోతే ఉపయోగం లేదు కదా. సో మనకేంటంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగే ట్రీట్మెంట్ అంతా ఇక్కడ కూడా అవైలబిలిటీలో ఉంది. అన్నిసార్లు మనకి హైదరాబాద్ లేదా బెంగళూరు తీసుకెళ్లే అంత టైం ఉండకపోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ అవకాశం ఇక్కడ కూడా ఉంది. ప్లస్ హైదరాబాద్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయగలరో అటువంటి ట్రీట్మెంటే మనం చేసాం, దాని ప్రూఫే మన అవుట్కమ్ అనమాట. మనం చాలా మంచిగా ఏ ప్రాబ్లము లేకుండా పేషెంట్ బాగా ట్రీట్ చేయగలం.